హాస్టల్ నెంచటింగ్లా క్లబ్ నెంచటింగ్లా? హాస్టల్ అనుకుంటున్నారా క్లబ్ అనుకుంటున్నారా? పళ్ళు పళ్ళు అంటూ ఒళ్ళంతా ఊపుతున్నారు. అదే కదా మీరు అందం అనుకున్నారు తమిళ్లో. ఇల్లే మేడం, పళ్ళ సీజన్ కదా అని. అయినా మీరు బయటికి వెళ్ళారన్నారు. அதுக்கு எனக்கு தெலுங்கு பொண்ணுன்னு அசிங்கம். నార్మల్. అందుకే మీ తెలుగు అమ్మాయిలంటే నాకు అసహ్యం. తెలుగులో உங்க அப்பா கிட்ட பேசணும். ఫోన్ எங்கே? మీ నాన్నతో మాట్లాడాలి. ఫోన్ ఎక్కడ? డాడీ ஹலோ, காஞ்சிபுரத்துல இருந்து ஆண்டாள் ஹாஸ்டல் வார்டன் பேசுறேன். உங்க பொண்ணு பத்தி முக்கியமான விஷயம் பேசணும். ஆனா எனக்கு தெலுங்கு வராது. ஒரு நிமிஷம். டேய் வரதா మ్యామ్, நான் சொல்றது அப்படியே தெலுங்குல சொல்லணும். ఏదో పెద్ద తమిళ పండిట్టు నేను తెలుగు పండిట్టు ట్రాన్స్లేషన్. என்ன முணுமுணுக்குற? ఒన్నిల్లమ్మ తమిళ్లో பேசு. మ్యాన్ వాచ్మ్యాన్ వరదరాజ్. చెప్పండి. సొల్లమ్మ. உங்க பொண்ணு ரொம்ப பொறுக்கித்தனம் பண்ணுது. మీ అమ్మాయి చాలా మంచిగా ఉందండి. ఇక్కడ சுத்தமா படிக்கிறதே இல்ல. మీ అమ్మాయికి చదువు అంటే ప్రాణం సార్. இந்த ஹாஸ்டல் డిస్కోథెక్క మాతిటా. డిస్కోల్కి వెళ్ళాల్సిన వయసులో కూడా మీ అమ్మాయి పుస్తకం వదలట్లేదు సార్. ఒకసారి మా అమ్మాయికి ఇవ్వండి. అమ్మా, డాడీ పిలుస్తున్నారు. బాగా ఇచ్చా. తెలుగే. వెరీ గుడ్. హలో డాడీ. చూడు, నువ్వు బెంగళూరు కాలేజీలో గొడవ చేస్తే మైసూర్లో జాయిన్ చేశా. మైసూరు కాలేజీలో గొడవ చేస్తే మద్రాసులో జాయిన్ చేశా. అక్కడ కూడా గొడవ చేసి చివరికి కన్ఫ్యూజ్ చేరావు. నువ్వు అక్కడ కూడా అల్లరి చేసావు అనుకో, ఇక నిన్ను జాయిన్ చేయడానికి ఈ దేశంలో కాలేజీలో ఉండవు. నేను బాగానే చదువుతున్నాను డాడీ. వద్దు, ఇంకా నాకేం చెప్పొద్దు. ఈ టైంలో మీ వార్డెన్ ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం చేసుకునేంత వెర్రివాణ్ణి కాదు. ఫోన్ పెట్టే. ఓకే డాడీ. என்கிட்ட வச்சுக்காதே இந்த பள்ளு டான்ஸ் எல்லாம். வாட வரதா போலாம். நீங்க போங்க மேடம், நான் வரேன். ప్లీజ్. దేనికి రా లూజు? నన్నే చీటింగా? వెళ్ళి మేడంకి చెప్తాను. చెప్పు వరదా, అప్పుడు తీరుతుంది నీ దురద. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఇంగ్లీషులో. పోరా తెలుగులో. వాచ్మెన్ వరదరాజునే మోసం చేస్తారా? ఏంటి ఏకంగా లగేస్తారు వచ్చావు? ఎక్కడికి? సెటిల్ అయిపోదామని 24343 వీటిని కొంచెం లోపల పెట్టించు. ఏంటి పెట్టించేది జింగిడి? నువ్వు ఇంట్లో కాదు కదా, ఈ వీధిలో కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. చూడు, నువ్వు కొంచెం ఎక్కువగా వాగుతున్నావు. నా సామాన్లు లోపల పెట్టించలేదనుకో, నీ సామాన్లు కూడా గల్లంతవుతాయి. అమ్మ కంచు. గణేష్ గడ. ఓహో, ఆండాల్ హాస్టలా? ఏంటి తమరు ఇటు చేశారు? నమస్తే సార్. రాత్రి మీరు చేసిన గొడవకి మా ఆండాలు ఎమ్మ నన్ను బయటికి గెంటేసింది సార్. ఏంటి ఆండాలు ఎమ్మ? ఎమ్మ అంటే ఇంటి పేరా? కాదు, తిట్టు. అసలే ఆడపిల్లని, అందులో అబ్బలని. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను సార్. కొంచెం మీ ఇంట్లో చోటిస్తే. మా ఇంట్లోనా? చూడు, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా వేరే చోటు వెతుక్కో. ఇక్కడ ఉండటం కుదరదు. బయట ఉంటే నా శీలానికి భద్రత ఉండదు సార్. నీ శీలానికి మా ఇల్లు ఏమైనా సేఫ్టీ లాగా అనుకుంటున్నావా? బయలుదేరి బయలుదేరి బయలుదేరి. ఒక్క 3 నెలలు మీరు కళ్ళు మూసుకుంటే నేను డాక్టర్ని అయిపోతాను సార్. లేదంటే నా చదువు పాడైపోతుంది సార్. ప్లీజ్, నా మీద జాలి లేకపోయినా నా చదువు మీద ప్రేమతో అయినా నన్ను ఉండనివ్వండి సార్. ప్లీజ్. రే మంచుకొండ, కరిగిపోవద్దురా. ఇది కంచు కంచు. పోన్లే అన్న, తెలుగు అమ్మాయిగా. చూడు, చచ్చిన పరాయి ఆడపిల్లని ఇంట్లో ఉంచాను. నువ్వు చదువున్నావు కాబట్టి సరే అంటున్నాను. తింగరి వేషా లేకుండా పద్ధతిగా చదువుకో. అన్నా, సామాన్ లోపలికి తీసుకెళ్ళు. అబ్బా, దీనికేం తక్కువ లేదు. ఎప్పుకో మళ్ళీ సర్దుకలాగా సావాలి. షట్ అప్. ఎవర్రా అమ్మాయి? కంచి కంచు అని లేటెస్ట్ లేడీ. నమస్తే అండి, నా పేరు సంధ్య. నేను మెడిసిన్ చదువుకోవడానికి కంచికొచ్చాను. హాస్టల్లో చిన్న ప్రాబ్లం. చదువు అనగానే మనకి సాల్వ్ అయిపోతుంది కదా, అందుకే మన ఇంట్లో ఉండి చదువుకోమన్నాడు. అలాగా? వెళ్ళమ్మా, లోపల తీసుకెళ్ళరా. అట్లాగే తీసుకెళ్తాం. తీసుకెళ్ళక చేస్తావా? ఏం చేస్తాం? నువ్వు ఆర్డర్ వేసావు, పై ఆర్డర్ వేసాడు. ఇదిగా నీ రూమ్ మాత్రం మాకు దూరంగా ఉండాలి. రెస్పెక్ట్, మర్యాద. ఇక్కడ అందరు నన్ను పంచి కట్టిన భాష అంటారు. నన్ను ఎవరైనా ఒక్కసారి రా అంటేనే తట్టుకోలేను. అట్లాంటిది నువ్వు 100 సార్లు రా. ఈ ఏరియా వరకు కొంచెం రెస్పెక్ట్ ప్లీజ్. సరే, వంటగది ఎక్కడా? దాంతో నీకేం పని? గృహప్రవేశం చేశాను కదా, పాలు పొంగించి పాయసం చేద్దామని. పాయసమా? నో, మా వాడికి పాయసం అన్న పానకం అన్న పడదు. పాయసం అంటే పడకపోవచ్చు, కానీ అటుకుల పాయసం అంటే మీ వాడు గుటకలు వేసుకుంటూ తింటాడు. మా వాడి సంగతి నాకు తెలుసు. తినడమ్మా. తింటాడని పందెమా? పందెం. సరే, నేను ఓడిపోతే నీకు లిప్ టు లిప్ ఇస్తాను. నువ్వు ఓడిపోతే నా బట్టలన్నీ ఉతకాలి. ఓకేనా? నీ ఒంటి మీద ఉన్న బట్టలతో సహా ఉతికేస్తా. ఓకే. లైఫ్ బాయ్ తో మొహంతోవే, క్లోజప్ తో పళ్ళుతోవే, ఈ కిస్ ఇవ్వడానికి రెడీగా ఉండు. పంచె కట్టిన భాష నీ పంచె జారిపోతుంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. నీకు కొంచెం సిగ్గు తక్కువ కదా. మగాళ్ళ ముందు సిగ్గుపడాలి, కానీ మనలో మనకేంటి సత్తి? యు మీన్ ఐ యామ్ తేడా? ఎస్. నేను వెళ్ళి పాయసం ఇచ్చేస్తాను.
వెళ్ళు కంచు వెళ్ళు, నీకు ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి. ఏమండి ఏంటిది? పాయసం. పాయసమా? నేను తిన్ను. ఆ, ఇది మామూలు పాయసం కాదు, అటుకుల పాయసం. అటుకుల పాయసమా? ఏది? ఉతుకు. ఇవన్నీ నీ ఒక్కదానివేనా లేకపోతే హాస్టల్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని నా చేతి ఉతికితున్నావా? అన్నీ నావే. ఓహో, ఇది కూడా నేనే ఉతకనా? అక్కర్లేదు, ఇది మీ గురువు చేత ఉతికిస్తా. పెట్టుకోక మా వాడితో పెట్టుకుంటున్నావు, వాడు దాంతో పాటు నిన్ను కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.